పుట్టి పెట్టి కర్రలు లేస్తుంటే అక్కడ పోయి ఫోజులు కొట్టుడు కాదు. ఎస్ ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందో కూడా అది కూడా చెప్తాను. మా తప్పిదం కాదు, ఒక ఏజెన్సీకి ఇస్తే అక్కడ తప్పిదం జరిగింది. ఆ ఏజెన్సీ సరిగా అయినటువంటి ఆనాడు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ సరిగా చేయలేదనో, లేకుంటే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్ డిజైన్లకు సరిగా చేయాలని, లేక కవులు కళాకారులకు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మరి ఆ స్పేస్ సరిగా కాలేదనో, లేకంటే కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు వారికి ఇస్తున్నటువంటి ఆ రూమ్స్ అలాట్ సరిగా కాలేదనో, పైపెచ్చు ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా పనులు ఆగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు, అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఈ 8 నెలల కాలంలో పాపం నా మిత్రుడు నిధులు ఏం తెచ్చిండో అది మీకు తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ నేను వేసినటువంటి పనులను, శిలాపాలకాలను పలగొట్టి వేరే పలకాలు పెట్టుకొని ఫోటోలు దిగుతూ మాత్రము జరిగింది. అవి విత్ ప్రూఫ్స్ ఇప్పుడు సమయం సందర్భం కాదు, ఆ అంశం తర్వాత మాట్లాడతాను. కానీ ఈరోజు కాలేజీ గురించి ఆలోచించిన వ్యక్తిగా, వారి గొప్ప చరిత్రను, వారి భావజాలాన్ని ఒక ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తిగా, కవులతోని, కళాకారులతోని, సాహిత్యవేత్తలతోని ఉన్నటువంటి మరి అనుబంధంతో వారు చెప్పినటువంటి విధంగా మరి గొప్పగా నిర్మాణం చేస్తే కొన్ని కారణాల వల్ల ఆగితే మరి ఈరోజు నువ్వు క్రెడిట్ తీసుకో, కాదంటలేను. కానీ చెయ్యని వాటికి చేసినట్టుగా చేసిన దాన్ని మలిపేసుకుంటా ఈరోజు నీచమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్, నాకన్నా ముందు కూడా నేను పోటీ చేస్తే నా మీద ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండ్రు, సత్యన గెలిచిండు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శిలాఫలకాలు కూడా నేను చేస్తున్న క్రమంలో వాటిని గౌరవించినాం. ఇంతెందుకు, అంబేద్కర్ సెంటర్లో మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు, మా స్వర్ణ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే రోడ్ వైడనింగ్లో కానీ, రోడ్డు మరి ఎత్తు చేసే క్రమంలో కానీ అక్కడ మట్టికి కూడా పోతే శిలాఫలకాలను ఎత్తి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఘనత మరి మాదని కూడా ఈ సందర్భంగా తెలియస్తాను. నువ్వేం చేసినావు? శిలాఫలకాలను పలగొడుతున్నావు. మాకు సహనం ఉంది, ఓపిక ఉంది, మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నా, వారి అనుచరులను కూడా కోరుతున్నా. ఈరోజు కాలేజీ కళాక్షేత్రానికి చేసినటువంటి స్థల సేకరణ కానీ, పడ్డటువంటి కష్టాలు కానీ, ఆ పని ఆలస్యమైతే రివ్యూ కేటీఆర్ గారితో రివ్యూ మీటింగ్లు పెట్టి కానీ, కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు కోరిన విధంగా కానీ, లేకుంటే కళాకారులకు కావాల్సినటువంటి స్టేజ్ నిర్మాణంలో కానీ, ఇవన్నీ కూడా వారికి స్పెసిఫికేషన్ ప్రకారం చేసినటువంటి రూపుదిద్దుకునేటువంటి చేసినటువంటి కార్యక్రమం వినయ్ భాస్కర్ చేసింది తప్ప, ఈ ప్రభుత్వం చేసింది తప్ప, మరి మా ప్రభుత్వం చేసింది తప్ప మీరు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓరుగల్ అంటేనే కవులకు, కళాకారులకు, సాహిత్యవేత్తలకు నిలయం. చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు వేణు మాధవ్ గారు కూడా చాలామంది మాకు ఒక వేదిక కావాలన్నారు. నేను ఎమ్మెల్యే కాకముందు నేరెళ్ళ వేణు మాధవ్ ఆడిటోరియం ఎట్లుండే, ఫ్యాన్ ఉంటే కరెంటు లేదు, కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉండకపోవు, ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా రెక్కలు ఉండకపోవు, తప్పన రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్కు ఫ్యాన్ వేస్తే తిరగకపోవు, తిరిగినా కూడా ఊసిపడతాయని మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు భయపడేది. అటువంటి పరిస్థితిని చూసి ఏ తీరుగా చేసినా చూడు. పాపం మా సోదరునికి, మా మిత్రునికి మరి నియోజకవర్గం సరిహద్దులు కూడా తెలియనట్టున్నది. దయచేసి ఒకరోజు ఈ సమయం సందర్భం కాదు, కానీ ఖచ్చితంగా గల్లీ గల్లీ తిరుగుదాం, వాడ వాడ తిరుగుదాం.
నేను చేసిన అభివృద్ధి ఏందో చూద్దాం. నేను పబ్లిక్కి ఎట్లా అందుబాటులో ఉన్నానో పబ్లిక్కే తెలుస్తుంది. సరే నువ్వు గెలవచ్చు, అయినా కూడా నువ్వు గెలిచిన రోజు కూడా నేను స్వాగతించిన, అభినందించిన, గొప్పగా చెప్పిన, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజమన్నా, ఓడినా కూడా ప్రజల పక్షాన ఉంటా అని చెప్పిన. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పిండ్రు. అదే బాటలో మేము నడుస్తున్నాం. గెలిచినామని పొంగిపోయే లేదు, ఓడినామని కుంగిపోయే లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం. ప్రజా వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా నిలదీస్తాం, గెరావ్ చేస్తాం. మీరు అమలు కాని ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా అంశాలపైన ప్రజలతో చర్చ పెడతాం, రౌండ్ టేబుల్ పెడతాం, సభలు పెడతాం, సమావేశాలు పెడతాం. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి మిత్రమా, నీకు అవగాహన లేకుంటే ఏ ప్రాజెక్ట్ కింద ఎంత తెచ్చినామో అధికారులను తెలుసుకో, ఏ ఇయర్లో తెచ్చినామో తెలుసుకో, ఆనాటి ముఖ్యమంత్రి ఎంత తెచ్చిందో తెలుసుకో, ఏ ఫండ్ నుంచి ఎంత వచ్చిందో తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. నేను కూడా శాసనసభలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి మేయర్లు కొన్ని పనులు ఆపితే మరి వారు క్రియేట్ పోయేటట్టు వాళ్ళతో సరిదండగా తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేయించారు. కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు చూసి దీనికి వివరణ ఇవ్వాలంటేనే మీ ద్వారా ప్రజలకు, కవులకు, కళాకారులకు వివరణ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఓపికను, మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రులు సహచర మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న మాట్లాడుతూ కోరుతున్నాను. గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు